ఈరోజు బీసీ బంద్కు సంబంధించి అన్ని పార్టీలు పాల్గొన్నాయి. కానీ ఓ పార్టీలు మాత్రం ఒక పార్టీల మీద ఒక పార్టీల మీద కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరేమో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది, బంద్లో ఈరోజు పాల్గొన్నారు కూడా పూర్తి స్థాయిలో. కానీ బీఆర్ఎస్ ఒకటి ఆరోపణ చేస్తుంది. అసలు ఎందుకు బీజేపీ పాల్గొంటుంది? సిగ్గుండాలి, వాళ్ళు అమలు చేయాలి, వాళ్ళ దగ్గర బిల్లు ఉన్నాయి, వాళ్ళు ఎట్లా పాల్గొంటారు అనేది మీ మీద ఆరోపణ. ఈ మాటలు మాట్లాడేటటువంటి ఆ రాజకీయ పార్టీ ప్రతినిధులకు ముందు సిగ్గుండాలి. ఈ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు రావాలని, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలని, 1,00,000 కోట్లు 5 ఏళ్లలో బీసీలకు సప్లా నిధులిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాని ఫలితమే శాసనసభలో బిల్లు పెట్టిండు. ఆ బిల్లు పెట్టిన సందర్భంలో కూడా అందరికన్నా ముందు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. మద్దతు ఇవ్వడమే కాకుండా బిల్లులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఎత్తి చూపినాం. పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో జరిగినటువంటి హైకోర్టు ఉత్తర్వుల గురించి చెప్పినాం. అదేవిధంగా మిగతా మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగినటువంటి హైకోర్టు ఉత్తర్వుల గురించి చెప్పినాం. సుప్రీంకోర్టులో ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో ఆ విషయాలు కూడా చెప్పినాం. శాసనసభ చర్చ సందర్భంగా ప్రభుత్వంలోని పెద్దలకు మేము సలహాలు సూచనలు ఇస్తే మేము ఇచ్చినటువంటి ఏ ఒక్క సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. దాని కారణంగా హైకోర్టు మొట్టికాయలు, సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ. ఈ రకంగా ఇవన్నీ ఇబ్బందులు. ఈ ఎట్టి పరిస్థితులలో ఈ ఇబ్బందుల్ని అధిగమించాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జేఏసీ ఈరోజు భారతీయ జనతా పార్టీ దగ్గరకు వచ్చి మేము ఇచ్చేటటువంటి బంధు పిలుపులో మీరు మద్దతు ఇవ్వాలి, ప్రత్యక్షంగా పాల్గొనాలని బీసీ జేఏసీ కోరినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఒక పక్క శాసనసభలో బిల్లు పెడితే మద్దతు ఇచ్చినాం, మరోపక్క బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించినాం, ప్రత్యక్షంగా పాల్గొన్నాం, బిల్లులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఎత్తి చూపినాం. ఈరోజు అమలు చేయడం చేతగానటువంటి కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీల మీద మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఈరోజు దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని 3వసారి బీసీని చేసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు దేశ ఉన్నటువంటి జాతీయ క్యాబినెట్లో ఈరోజు బీసీల సంఖ్య గతంలో ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఆ సంఖ్య ఉన్నదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటప్పుడు ఒక విషయం ఆలోచించాలి. ఈ రాష్ట్ర క్యాబినెట్లో బీసీల సంఖ్య ఎంత? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లలో బీసీల సంఖ్య ఎంత? అది ఎందుకు అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు మీరు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇచ్చినటువంటి సీట్లు ఎన్ని? పార్లమెంట్లో ఇచ్చినటువంటి సీట్లు ఎన్ని? ఈరోజు మీరు ఇస్తున్నటువంటి నామినేట్ పోస్టులలో ఈరోజు ఇచ్చిన అడ్వకేట్కు జెండలు కావచ్చు, మిగతా పోస్టులు కావచ్చు, బీసీలకు ఎక్కడన్నా అవకాశం ఇస్తూ ఉన్నారా? అడుగడుగున బీసీలను అనగదొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు. టీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ క్యాబినెట్లో ఎవరెవరు ఉంటే? ఈ రకంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 రాజకీయ పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేస్తూ వస్తున్నాయి. అందుకే ఖచ్చితంగా ఈరోజు బీసీ జేఏసీ తలపెట్టినటువంటి బంద్కు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం కాకుండా మేము బంద్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాం. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. తప్పదు అన్న మూమెంటే బీజేపీ పాల్గొన్నది. అంత పెద్ద ఎత్తున పెద్ద నాయకులు పాల్గొనలేరు అనేది మీ మీద కొంత విమర్శలు వస్తుంది. ప్రజల ఆలోచనకు అనుగుణంగానే పార్టీలు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం వస్తుంది. పార్టీల ఆలోచనలు లేకుంటే, ప్రజల ఒత్తిడి ఉంటే పార్టీల ఆలోచనలు కూడా మారే అవకాశం ఉంటుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పింది, బీసీల ప్రయోజనాల కొరకు ఎక్కడైనా కానీ మనం ముందుండాలా. బీసీలకు న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే బిల్లుకు మేము మద్దతు ఇచ్చినాం. మద్దతు ఇవ్వమని కూడా మాకు జాతీయ పార్టీ చెప్పింది, మద్దతు ఇవ్వమని కూడా మాకు రాష్ట్ర పార్టీ చెప్పింది. వేరే రకంగా మాకు మంచి ఆలోచన లేకుంటే మేము ఎందుకు మద్దతు ఇస్తాం? ఒక ఎంపీ మీరు కానివ్వండి, 2 ఎంపీలు మీరు సంబంధించి కానివ్వండి, పెద్దగా మీతో ఇలా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనలేదు అని ఒక విమర్శ వస్తుంటే, ఇంకో పక్క మీరు పాల్గొన్నందుకు కూడా కవిత లాంటి వాళ్ళు, చంపిన వాళ్ళు, హత్య చేసిన వాళ్ళే వచ్చి నివాళులు అర్పిస్తున్నట్టున్నదని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశించినాం. కానీ ఎవరి వల్ల బీసీలకు అన్యాయం జరిగింది? ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించారు? ఏ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించి మిగతా బీసీలకు అవకాశం రాకుండా చూసింది? ఏ బీసీ ఈటల రాజేందర్ని ఏ పార్టీ అవమానపరిచింది? ఎవరు అవమానపరిచిండ్రు? తెలంగాణ రాష్ట్ర బీసీలకు తెలియదా? బీసీలను అవమానపరిచి, బీసీల గొంతులు కోసి, బీసీలకు ఉన్నటువంటి అవకాశాలని కూడా లాక్కొని మీరు అనుభవించి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడే ప్రయత్నం చేస్తే బీసీలకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఈరోజు నేను ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. ఈరోజు ఉన్నటువంటి బీసీలు పాత బీసీలు కాదు. ఈరోజు మేము గుడిసెలలోనే ఉండిండొచ్చు,
కానీ మా పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు కూడా మేధావులు ఉన్నారు, మా బీసీలు కూడా చట్టాలంటే ఏందనేది పూర్తిగా మాకు అవగాహన వచ్చింది. అందుకే కూని రాగాలు కూస్తున్నటువంటి ఆ పార్టీలకు మేము చెప్పదలుచుకున్నాం. ఒక పార్టీ అంటది ఈ రిజర్వేషన్ సాధ్యం కాదు, మేము పార్టీ పరంగా 42% ఇస్తామంటది. ఎవరికి కావాలా మీరు ఇచ్చే 42%? మాకు కావాలా రాజ్యాంగపరంగా వచ్చినటువంటి రిజర్వేషన్ కావాలా. ఎవరికి అంబేద్కర్ గారి స్ఫూర్తితో కావాల్సిన రిజర్వేషన్ మాకు కావాలా తప్పితే ఒక రాజకీయ పార్టీ మేము పార్టీ పరంగా ఇస్తామనంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా 42% ఈ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.